చక్రవర్తి తన పరిపాలనలోని ప్రజలంతా అమాయకులని, తన ఆజ్ఞను జవదాటరని అనుకునేవాడు. ఆ మాటనే ఒకసారి తన మంత్రితో ప్రస్తావించాడు. అందుకు మంత్రి, రాజా, ప్రజలు మీరనుకున్నంత అమాయకులు కారు. వారికి కావలసినన్ని తెలివితేటలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే నిరూపించగలను అన్నాడు. అందుకు రాజు సరేనన్నాడు. మరుసటి రోజు రాజుగారు రాజ్యంలోని అన్ని వీధులలో రోడ్లను విస్తరింపజేసి మురికి కాలువలు కట్టించడానికి పన్నాహాలు చేశాడు. కాబట్టి ఎవరి ఇళ్ల స్థలం రోడ్డుకు వినియోగించబడుతుందో వారి స్థలాలకు ఖరీదు కట్టి మూల్యం చెల్లిస్తానని చాటింపు వేయించాడు మంత్రి. తర్వాత అధికారులను పంపి కొలతలను సేకరించి వాటి ఖరీదును ధృవీకరించారు. అయితే అధికారులు తమ స్థలాలకు వేసిన వెల చాలా తక్కువ గనక ఇంకా ఎక్కువ ఇవ్వాలని రాజుగారితో మొరపెట్టుకున్నారు ప్రజలు. ఆ సంఘటనను రాజుగారు ప్రత్యక్షంగా చూశారు. తిరిగి 3 మాసాల తర్వాత రాజుగారు ఇంటి పన్ను సరిచేయాలని ఆలోచిస్తున్నారని, అందుకు సంబంధించి తమ ఇంటి ఖరీదు ఎంత ఉంటుందో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని, దాన్ని బట్టి పన్ను వేస్తామని ప్రజలందరికీ చాటింపు వేయించారు. ప్రతివాడు తమ ఇంటి స్థలం విలువ బాగా తగ్గించి రాసి ఇచ్చారు. ఏ స్థలానికైతే ఇంతకు ముందు ఎక్కువ విలువ ఉన్నది కనుక నష్టపరిహారం ఎక్కువ చేయాలని మొరపెట్టుకున్నారో అదే స్థలానికి చాలా తక్కువ విలువ కట్టి ఇచ్చారు. ఈ 2 సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన రాజుగారు అవాక్కయ్యారు. ప్రజలు అమాయకులు అనుకోవడం తన పొరపాటని, ఎవరూ రాజాజ్ఞకు కట్టుబడి ఉండరని, తమ స్వంత నిర్ణయాలతోనే పనిచేస్తారని తెలుసుకున్నాడు రాజు. అది నిరూపించిన మంత్రిని మనసారా అభినందించాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.